హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను రవ్వతోని ఉత్తప్పం చేశాను. బొంబాయి రవ్వతోని ఎలా చేయాలో చూడండి. ఇక్కడ నేను ఒక కప్ బొంబాయి రవ్వను తీసుకున్నాను. దాంట్లో ఒక పొటాటోని కట్ చేసుకున్నాను. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసి దీన్ని మనం దోస బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, క్యారెట్, టమాటో ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్ అలాగే కొత్తిమీరని వేసుకోవాలి. వీటిని మొత్తం ఇలా మిక్స్ చేసి కలిపేసేయండి. దీంట్లో వంట సోడాని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా ఫెర్మెంట్ అవ్వడానికి ఒక 5 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోండి దీన్ని. తర్వాత ఒక మందపాటి కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని బ్యాటర్ని దీంట్లోకి వేసుకున్నాను. కొద్దిగా ఇలా వేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా మందంగా వచ్చేటట్టు. ఒక 30 సెకండ్స్ తర్వాత దీన్ని ఇలా రివర్స్ చేసుకోండి. అంతే, సింపుల్. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్, అంత బాగుంటాయి టేస్ట్ ఇవి. చూడండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. బై బాయ్.